నమస్తే, సలాం అలైకం. ఈరోజు నేను ఉసిరికాయ మురబ్బా చేస్తున్నానండి. దానికోసము ఆవిరి కోసం వేడి నీళ్ళు పెట్టాను. ఇలాంటి రంధ్రాలు ఉండేది తీసుకునల్లా ఇది దీనిపైన పెట్టేస్తున్నాను. పెట్టేసి ఇప్పుడు మనము ఒక 1/4 కేజీ తీసుకున్నానండి ఉసిరికాయ. ఇది వర్షాకాలం కదా, ఇప్పుడే ఎక్కువ దొరుకుతాయి ఉసిరికాయ మనకు చాలా మంచిది, హెల్త్కు చాలా మంచిది, బ్యూటీకి మంచిది, హెయిర్కు మంచిది. దానికోసం దీన్ని మురబ్బా చేస్తున్నానండి. ఇది ఆవిరయ్యేంత వరకు కొద్దిసేపు. ఇప్పుడు ఇది వచ్చేసి ఆవిరి అయిపోయినాయి, 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎలా పగిలినాయో, దానికంతగా అవే పగిలిపోయినాయి. మనం చాకుతో కోసే పని లేదు. ఇప్పుడు ఇవి కొద్దిగా చల్లగా అయితే నేను విత్తనాలన్నీ తీసేసుకొని దీన్ని గ్రైండ్ చేసేసుకుంటానండి. స్టవ్ ఆపేసి ఇప్పుడు దీన్ని నేను గ్రైండ్ చేసుకుంటాను. ఇది గ్రైండ్ చేసుకున్నానండి. ఇట్లా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనికి తగినంత చక్కెర వేసుకోవాలి. ఒక కప్పుకి 1 కప్పు చక్కెర వేసాను. అలాగే తిప్పుతూ ఉండాలి. ఇది గట్టి పడే వరకు తిప్పుతూ ఉండాలి. ఇంట్లోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. మన వైట్ సాల్ట్ అండి. కొద్దిగా హై పెట్టుకుందాం ఇప్పుడు. దీంట్లోకి కొద్దిగా హాఫ్ నిమ్మకాయ వేసుకున్నాం. తీయగా పుల్లగా చాలా బాగుంటుంది. ఇది గట్టి పడుతుంది. ఇప్పుడు దీనికి ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చాలి.
ఇది చల్లగా అయిపోయిన తర్వాత దీని పీసులు కోసుకుందామండి. కట్ చేస్తాం. చల్లగా అయిపోవాలి. ఆ మురబ్బా రెడీ అయిపోయిందండి. అది చల్లగైన తర్వాత ఇలా పప్పర్మెంట్లు లాగా రెడీ చేసుకున్న దీంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇది ఇంకా గట్టిపడుతుంది. మీరు కూడా ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. బాగుంటే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.